చేద్దాం ధూమ్ధామ్ ముచ్చట షురు. ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడుతుందా అనోల్లా? అస్సలు పడది. అగో ఇప్పుడు మన తెలంగాణలో గదే కథ అవుతుంది. ఎద్దే ఏడుస్తున్నది, రైతులు కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటున్నారు. ఉద్దెర మాటలిని చెయ్యి కోటేసినందుకు ఇప్పుడు చెంపలు వేసుకుంటున్నారు. ఇది నా మాట కాదోల్లా, రైతులే చెప్తున్న మాట. మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ఇగో సిద్దిపేట రైతులు అయితే ఉద్యమమే చేస్తున్నారు. చూడండి మీరు కూడా. 4 నెలల సంధి మన తెలంగాణ రైతుల బతుకులు ఏటిల్ల తిర్రమ్మ రాయని సూత్తనే ఉన్నాం కదా నొల్లా. ఏదో అనుకుంటే ఇంకేదో అయిందన్నట్టు దినా మేడవని రైతులేడు కదా. ఇక ఏడ్చుకుంటూ కూసుంటుంటే ఈ చెయ్యి పాటోళ్ళు సూచి చూడనట్టు బాగా లాగం దొబ్బుతురని మన రైతులకు కూడా అర్థమైంది. అందుకే ఇగో సర్కార్ మీదకి పోరాటానికి దిగురోల్లా ఇగో వీళ్ళు చూడు ఏం చేస్తురో. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే ఎకరానికి 15,000 రూపాయల రైతు భరోసా, ఎకరానికి 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ. చూస్తుర్రా పోస్ట్ కారెట్లు రాస్తుర్రోలా కారెట్లు. ఇప్పుడేం పోస్ట్ కారెట్లు అనుకోగల్లా. ఇవి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ రేవంత్ సార్ వారికి సిద్దిపేట జిల్లా రైతులు ఇగో ఉత్తరాలు రాస్తుర్రు. సారా అందుతలేడాయే, బాధ చెప్పుకుందామంటే ఇంటలేడాయే. అందుకే కమస్కం ఇంట్లో ఉత్తరాలు రాస్తేనన్నా సార్కు బాధ ఎంతో అర్థమవుతుంది కావచ్చని ఇగో రైతులు గిట్లా ఉత్తరాల ఉద్యమం పెట్టిర్రు. ఆగురి ఇక్కడ రైతులు ఉన్నారు, ఏం దార్చుకుందాం పారి. ఏందే కానికన్నా ఏం రాసినావు, ఎట్లున్నది వ్యవసాయం? రైతులకు పంట క్వింటల్కు 500 బోనస్ ఇస్తామని అవి ఇవ్వలేదు. రుణమాఫీ ఇదివరకు చేయలేదు. 2 లక్షల రుణమాఫీ గెలవంగానే చేస్తామన్నారు. దాని కొరకు ఎదురు చూస్తుర్రు. రుణమాఫీ లేదు, కరెంటు కొరత బాగుంది, సాగునీటి లేవు. మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ కూడా సన్ఫ్లవర్కి ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సెంటర్లు కూడా ఇప్పటికీ ఏ గ్రామం కొట్ల కొనుగోలు సెంటర్లు ఎక్కడ కూడా స్టార్ట్ కాలే. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారము ప్రతి పంటపై అనగా వడ్లపై 500 బోనసు, సన్ఫ్లవర్పై 500 బోనసు ప్రతి క్వింటాల్కు ఇచ్చుకుంటూ మాకు 24 గంటల కరెంటు ఏ లోపం రాకుండా 2 లక్షల రుణమాఫీ కూడా అమలు చేసి మమ్మల్ని ఆదుకోవాలని. ఆగన్నట కనకన్ననే కాదు, తెలంగాణలో ప్రతి రైతు బాధ ఇదే. ఓట్లప్పుడు చెట్ల మీద ఇస్తరాకులు గుట్టే ముచ్చట్లు ఎన్నో చెప్పి ఇప్పుడు వాటి జీకర తీస్తలేడు రేవంత్ సారు. కొత్త స్కీములు దేవుడెరుగు. కేసీఆర్ సార్ పెట్టిన స్కీములు కూడా బంద్ అయిపోయినాయి. ఇంకో దిక్కు నడుమంత్రపు వానలకు లుక్సాన్ అయిపోయిన రైతులకు సాయం చేసింది కూడా లేదు. అందుకే రైతులు పోస్టు కారెట్లు పట్టుకొని రేవంత్ సార్కు ఉత్తరాలు రాసి పంపుతురులా. అన్నట్టు సిద్దిపేట జిల్లాలో అట్లున్నదా? జనగామ రైతుల గోస చూడాలి మీరు. జనగామ మార్కెట్లా వడ్లను కొనే దిక్కే లేదట. ఎంత ఘోరం చెప్పు. అందుకే మార్కెట్ యార్డు ఆఫీస్ గేట్లు బంద్ పెట్టిర్రు. బత్త సంచులను గాలబెట్టి నిరసన చేసిర్రు. పంటలు కొనుగోలు చేయాలి. ఇగో గిట్లున్నదల్లా మన చేయిపాటి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి. అసలు 9.5 ఏళ్లలా ఎన్నడన్నా గిసుంటి సీన్లు చూసినామా మనం? అసలు రైతులు గిట్ల రోడ్డెక్కి బాధపడంగా కనబడ్డదా? కానీ 4 నెలల్లో చూడుర్రి ఎంత మారిపోయిందో అని బాధపడుతురు జనాలు. ఇప్పుడు ఏంటిదంటే ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్. ఇగో ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఇప్పుడు. అది కూడా పోలీస్ స్టేషన్లోనే ఈ పేరెంటం నడిచింది. అయితే గబ్బర్ సింగ్ సినిమాల పవన్ కళ్యాణ్ గూండగాళ్ళతోని అంతాక్షరి పోటీలు పెడతాడు కదా, అసలు ఏమన్నా జోక్ ఉంటుందా? నాకైతే నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చిందల్లా. అక్కడ పవన్ కళ్యాణ్ అంతాక్షరి పోటీలు పెడితే పోలీస్ స్టేషన్లో మాత్రం చెయ్యి పార్టీ లీడరే డాన్స్ ప్రోగ్రాం పెట్టిండు. చూసి తరించాలే. ముఖ్యంగా జానీ మాస్టరు, శేఖర్ మాస్టరు, ప్రభుదేవ మాస్టరు బరాబరు చూసి ఈ కొత్త స్టెప్పులు నేర్చుకోవాలి. కమాన్ స్టార్ట్ చూడురిగా. భలే చేస్తా నన్ను.
స్టెప్పులు చూడు, ముఖంలో కళ చూడు, ఆ పర్ఫార్మెన్స్ చూడు. నన్ను అడుగుతారైతే ఈ పెద్దన్నను డి డ్రామా కంపెనీ అసలు టీవీ డాన్స్ ప్రోగ్రాంలకు పంపితే ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు ఇట్లా అన్ని ప్రైజులు తీసుకొచ్చు కావచ్చు. ఇంతకు ముచ్చటేందంటే ఈ సార్ వారు భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ జడ్పీటీసీ గుడాల అరణక్క పెన్మిటి అన్నగారు పొద్దుగల వాకింగ్కు పోయిర్రు. రోడ్డు మీద మంచిగా అనిపించలేదో ఏందో డైరెక్ట్ పోలీస్ టౌన్కి పోయి అక్కడనే ఒక పాట పెట్టుకొని ఇగో గిట్ల ప్రపంచంలో ఏ నరమానవుడు కూడా వేయలేని స్టెప్పులు వేసి పోలీసులనే మురిపొచ్చిండోల్లా. ఆగురి ఇగో ఈ స్టెప్పు చూడురి. అసలు స్ప్రింగ్ లెక్కనే మెలకలు తిరుగుతుండు కదా. మొత్తానికి గబ్బర్ సింగ్ సినిమాల పోలీస్ స్టేషన్ లో అంత్యాక్షరి ప్రోగ్రామ్ లో నడిస్తే షెయిపాటి లీడర్ల డాన్స్ లతోని మహదేవ్పూర్ పోలీస్ టౌన్ క్యాంతి ఖండాలు దాటిపోతుంది పో. అహింస పరమో ధర్మ అంటే అందరూ శాంతి శాంతి శాంతి, కోపాలు గీపాలు వద్దు అన్నట్టు. ఇప్పుడు ఎవరన్నా చెంప మీద సరిస్తే ఈ చెంప మీద కూడా కొట్టు అని అనుకుంటా సూయించాలి కానీ మళ్ళీ ఉల్టా కొట్టొద్దు అని వెనకట గాంధీతాత శాస్త్రిమంతం చెప్పినట్టు కదా నల్ల. అట్లా అయితేనన్న బీపీలు కోపాలు ఉన్నోనికి సిగ్గు అనిపించి మారుతాడని గాంధీతాత నమ్మకం. కానీ ఇదే సిద్ధాంతం ఇప్పటికి కూడా మంచిగానే వేలుతున్నదోళ్ళు. అగో ఈడ చూడుండ్రి ఏమైందో. ఇగో ఈ కుటుంబం డైరెక్ట్ పోలీస్ టౌన్ పోయిందోళ్ళ. అగో పోలీస్ సార్ మంచిగా కూర్చున్నాడు కదా. వారెవ్వా సకుటుంబ సపరివార సమేతంగా పోలీస్ ఆయనకు సన్మానం చేస్తాడు. దండలు గిండలేసి హారతులు పడుతున్నారు. ఈ పోలీస్ సారు శానా గొప్పోడు కావచ్చు, శానా మంచి పనులు చేసిండు కావచ్చు అని అనుకునేరు. కాదు ఈసారి వేస్ట్ గాడట, బేకార్ గాడట. బుద్ధి రావాలని ఇగో వీళ్ళు హారతులు పట్టి నిరసన చేసిరుల్లో. पूरे प्रदेशव्यापी जो आप इसके माध्यम से देख रहे हैं, केवल और केवल कानून की किताब में सीआरपीसी में लिखा है कि अगर कोई संज्ञेय अपराध की सूचना मिलती है तो एफआईआर में तब्दील होनी चाहिए. అయితే వీళ్ళది మధ్యప్రదేశ్ రాష్ట్రం. వీళ్ళకు బంగారం దుఃఖనం ఉన్నది. మొన్న దొంగలు పడ్డారు. బంగారము వెండి సామాన్ ఎత్తుకపోయిర్రు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిర్రట. కానీ ఈ సిఐ అస్సలు పట్టించుకుంటలేడు. అందుకే ఈ కుటుంబం ఇట్లొచ్చి డ్యూటీ చక్కగా చేయని సిఐ సార్కు ఇగో ఇట్లా హారతులు పట్టి మెడల దండలేసి సన్మానం చేసిర్రు. అంటే గాంధీగిరి అన్నట్టు. ఇక పోలీస్ సార్కు కూడా ఇజ్జత్ అనిపించినట్టున్నది. వాళ్ళను అవతలకు నూగే ఉపాయం చేసిండు. ఇప్పటికే ఇగో ఈ వీడియో లైవ్ లో పెట్టిర్రులో వీళ్ళు. పోలీస్ సారు సన్మాన కార్యక్రమం అందరు చూసినట్టు అయింది. చూసిన రానల్లా వెరైటీ నిరసన. కొట్టలేదు తిట్టలేదు. ఇలేకర్ల ముంగట్కొచ్చి ఈ సిఐ వేస్ట్ అని కూడా ఒక్క మాట అనలేదు. చుప్ చాప్ గా పోయిర్రు. సన్మానం కార్యక్రమం పెట్టి ఇజ్జత్ తీసి కుప్ప పెట్టిర్రు. ఇవన్నట్ల గ్యారెంటీ ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండండి టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే, టాటా.